ఇప్పుడు ఉద్దేశం కూడా అదే. మెంటల్ ఇప్పుడు వాళ్ళ ఆవిడ చెప్తోంది ఏంటంటే అతను ములాఖత్లో కలిసింది 60 సీసీ కెమెరాలు పెట్టారట అతని పైన అని అమ్మాయి చెప్తోంది. నాకు తెలిసి అన్ని పెట్టరు, సాధారణంగా ఒక సీసీ కెమెరా అయితే ప్రతి బ్యారక్ లో ఉంటుంది. సీసీ క్యామ్స్ అయితే జైల్లో ఇదివరకు అయితే లేవు, ఆ మధ్యన కోర్టు ఆదేశాల మేరకు పెట్టుకొచ్చారు. అయితే అప్పట్లో చంద్రబాబు గారి దగ్గర ఆ సీసీ కెమెరాలు పెట్టినప్పుడు అది జగన్ ఇంట్లో నుంచి తాడేపల్లిలో కూర్చుని చూసేవాడు శాడిస్టు అని చెప్పి పెట్టారు. ఇప్పుడు మరి ఎవరు చూస్తున్నారు? 60 సీసీ కెమెరాలు 60 మంది కూర్చుని సంతోషపడుతున్నారా? ఇది ఎవరికి తెలియదు. రెండవది ఏంటంటే ఆహారం కూడా బయట నుండి ఆహారం కాకుండా జైలు ఫుడ్డే తినాలన్నారట. ఎట్టి పరిస్థితుల్లో బయట నుంచి తేనీయమన్నారట, అనుమతించమన్నారట. ఇంకొకటి వచ్చేటప్పటికి ఏదైతే అక్కడ డాక్టర్ని అంటే రాత్రిపూట కింద పడుకోలేను నేను అంటే సాధారణంగా అక్కడ ఏముంటుందంటే మన రాతితో మట్టితో ఇది సిమెంట్తో చేసినటువంటి ఒక ఇది ఉంటాయి, దాన్ని ఏమంటారు, మన బెంచ్ కాదు, ఒక అరుగులాగా కడతారనమాట. వాటి మీదనే ఉంటారు, ఎందుకంటే మంచాలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం కుదరదు కాబట్టి. అదే ఇక అది మెత్తదనం, అదే ప్రసక్తి ఏమి ఉండదు అందులో. దుప్పటేసుకుని పడుకుంటారు. ఒక దుప్పటి వీళ్ళు ఇస్తారు. సాధారణంగా బయట నుంచి దుప్పట్లు తెచ్చుకొని ఇస్తారో లేదో తెలియదు. మామూలుగా అయితే కనుక వీళ్ళు అరేంజ్ చేయాలి, వీళ్ళ దగ్గర అయితే కనుక అది ఉతుకుతారో లేదో కూడా తెలియదు. సరే, బయట నుంచి వచ్చేటప్పటికి అనుమతించారా లేదా, అది కూడా అనుమతించలేదు అంటున్నారు. అంటే పడుకోవడం